విజయవాడ కుర్రవాడు గాదె సాయికృష్ణ కేసులో నిందితుడైనటువంటి క్రిస్తలంక సస్పెండెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ప్రస్తుతం నాగరాజుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తున్నారు. జూన్ 8 వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే గడపాల్సి వచ్చింది నాగరాజు. నాకు తెలిసి ఇంకా రిమాండ్ పొడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాకప్ డెత్ కేసు కాబట్టి అప్పట్లో బెయిల్ రాకపోవచ్చు. కొన్ని నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే నాగరాజు గడపాల్సి వచ్చింది. మేబీ మధ్యలో కస్టడీకి అడుగుతారు. ఆల్రెడీ కస్టడీ కావాలనేది రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచింది సిట్టు. కస్టడీ పిటిషన్ సపరేట్గా వేస్తారు. కోర్టు అనుమతిస్తే సిట్టు నాగరాజుని కస్టడీలో తీసుకొని విచారించే అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ అరెస్ట్ చేసినప్పుడు దాదాపు 8 గంటల పాటు నాగరాజు విచారణ కొనసాగిందట. కానీ ఎలాంటి సమాధానాలు నాగరాజు నుంచి రాలేదు అన్న విషయాన్నే రిమాండ్ రిపోర్ట్లో సిట్టు పొందుపరిచింది. రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలక అంశాలు ఉన్నాయి. సాయికృష్ణని నాగరాజే కస్టోడియల్ టార్చర్ చేసి లాకప్ డెత్ చేశాడు అనేది సిట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. అంతా నాగరాజే చేశాడు అనేటువంటిది. మార్కాపురంలో ఉన్న సాయికృష్ణను అదుపులో తీసుకొని, అంటే మార్కాపురం వెళ్ళి అదుపులో తీసుకొని క్రిస్తలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాడట. క్రిస్తలంక పోలీస్ స్టేషన్లోనే కస్టోడియల్ టార్చర్ చేసి 3 రోజుల పాటు కస్టోడియల్ టార్చర్ చేసి లాకప్ డెత్ చేశాడు. అంటే టార్చర్ పెట్టే క్రమంలో డెత్ జరుగుండొచ్చు. మేబీ అది రాబోయే కాలంలో కస్టడీలో తెలిసిద్ది. బట్ చంపేసిన తర్వాత మరి సాయికృష్ణ డెడ్ బాడీని ఏం చేశాడు అనేది ఇంకా రిమాండ్ రిపోర్ట్లో రాలే. రేపు నెక్స్ట్ కస్టడీలో తీసుకున్న తర్వాత నాగరాజు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది మరి ఆ డెడ్ బాడీని ఏం చేశాడు అని ఉంటుంది. కానీ జూన్ 2కు అంటే ముందే సాయికృష్ణని లాకప్ డెత్ చేశారు అనేది మాత్రం రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అంటే జూన్ 2 కంటే ముందే లాకప్ డెత్ అయిందంట. అయితే వాళ్ళ తల్లి, ఎవరు సాయికృష్ణ వాళ్ళ తల్లి, నా కొడుకు కనపట్లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి సిఏ నాగరాజుని అడిగినప్పుడు వాళ్ళ తల్లిని కూడా నాగరాజు దూషించాడు అనేటువంటి విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సాయికృష్ణ తల్లి కోర్టులో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా కోర్టును కూడా తప్పుదో పట్టించటానికి ఈ నాగరాజు ప్రయత్నం చేశాడు అనేటువంటిది కూడా రిమాండ్ రిపోర్ట్లో ఆరోపణ సిట్ పేర్కొంది. లాకప్ డెత్ చేసిన విషయాన్ని మెజిస్ట్రేట్కి చెప్పలేదు, కోర్టుకు చెప్పలేదు అనేటువంటిది కూడా ఉంది. అంటే చాలా ప్రొసీజర్ మిస్టేక్స్ ఉన్నాయి. జనరల్గా అయితే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటలలోపు కోర్టు ముందు హాజరుపరచాలి. కస్టోడియల్ టార్చర్ చేసే హక్కు పోలీసులకు ఉండదు. కానీ కోర్టుకు హాజరుపరచలేదు, కస్టోడియల్ టార్చర్ చేశాడు, లాకప్ డెత్ చేశాడు, పైగా బాడీని మాయం చేశాడు అనేది ప్రధానికి ఇప్పుడు నాగరాజు మీద ఉన్న ఆరోపణ. పైగా తన కొడుకు ఆచూకీ కనపట్లేదు అని అడగటానికి వెళ్ళిన తల్లిని దూషించాడు అనేటువంటిది కూడా ఇంకొక ఆరోపణ. మొత్తానికి నాగరాజే అంతా కారకుడు అనేటువంటి విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. నాగరాజు మాత్రం ఇలా కోర్టు ముందు నాకేమీ తెలియదు, నేనేమీ చేయలేదు అనేది చెప్పుకోవడానికి ట్రై చేశాడు. ఆ మాటే చెప్పాడు ఇవాళ. బట్ సాక్ష్యాలు కొంత కనపడుతున్నాయిగా. పైగా ఆధారాలను ధ్వంసం చేయడానికి ఎప్పుడైతే సాయికృష్ణ తల్లి కోర్టులో నా కొడుకు కనపట్లేదు అని ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ దాఖలు చేసిందో ఆ వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా ధ్వంసం చేశాడు నాగరాజు అనేటువంటిది కూడా. సహజంగా లాకప్ డెత్ జరిగిన తర్వాత అతను కూడా పోలీసు అధికారే కాబట్టి పోలీసు విచారణ ఎలా జరిగిందో తెలుసు కాబట్టి తనకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అన్న కారణం చేత ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ధ్వంసం చేశాడు, సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది. ఇప్పటివరకు 17 మంది అధికారులను విచారించారట. దాంట్లో ఎస్ఐ చెప్పినటువంటి వాంగ్మూలం చాలా కీలకం కాబోతుంది అనేటువంటిది. సాయికృష్ణని పోలీస్ స్టేషన్లో పెట్టి కస్టోడియల్ టార్చర్ చేస్తున్న, అంటే నాగరాజు కస్టోడియల్ టార్చర్ చేస్తున్న విషయాన్ని ఆ స్టేషన్ ఎస్ఐ ధృవీకరించాడు. ఇతను నాగరాజేమో సిఐ, ఆ సిఐ ఈ సాయికృష్ణ స్టేషన్ తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేశాడన్న విషయాన్ని ఆ స్టేషన్ ఎస్ఐ ధృవీకరించాడు కొంత. బట్ ఇక్కడ నాగరాజు కొంత ఇరక్కపోయినట్టే మరి. బట్ సాక్ష్యాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేకుండా జాగ్రత్త పడ్డాడు అనేటువంటి ఆరోపణ అయితే సిట్ ఇవాళ చెప్పింది రిమాండ్ రిపోర్ట్. బట్ చూడాలి ఈ కేసు ఏమవుద్ది ఏంటి అనేటువంటిది. కానీ నాగరాజు చేసింది తప్పు, కానీ అతనికి ప్రజల నుంచి మద్దతు వస్తుంది. ఇవాళ కూడా నాగరాజుని రిమాండ్కు తరలిస్తున్న క్రమంలో చాలామంది అక్కడ గుమ్మిగూడి నాగరాజుకు మద్దతుగా నినాదాలు చేశారు. కారణం ఏంటంటే ఈ నాగరాజు చంపింది ఎవరిని? ఆ క్రిస్తలంక ఏరియాలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తిని కదా అనేది ప్రజల ఒపీనియన్. కానీ చట్ట ప్రకారం చేసింది తప్పు. అంటే ఇక్కడ చట్టం వేరు, నైతికత వేరు. నైతిక పరంగా అక్కడ ప్రజలకు అది హ్యాపీ కావచ్చు, కానీ చట్టపరంగా నాగరాజు చేసింది తప్పు. బట్ నాగరాజే చేశాడా లేదా, అది ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేటువంటిది రాబోయే కాలంలో తేలేటువంటి అవకాశం ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.